అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది రెగ్యులర్ నడునొప్పి, మెడనొప్పి, స్పైన్ టాపిక్స్ కాదు. ఇప్పుడు చాలా రీసెంట్గా కొంచెం వైరల్ అవుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ దిస్. సో ఆ సబ్స్క్రైబర్స్ కోసం కానీ, ఈ వీడియో చూసే వాళ్ళ కోసం కానీ, వాళ్ళ జాగ్రత్తగా ఉంటారని మాత్రం ఆలోచించి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి ఏదైతే చాలా వైరల్గా ఉందో, చాలా కథలుగా వింటున్నామో దాని గురించి కొంచెం మీకు అవగాహన కల్పించేలాగా కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. ఒకటి, ఈ వైరస్ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక 25 సంవత్సరాల ముందు నుంచే ఈ వైరస్ అనేది ఉంది, ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. ప్రపంచంలో ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు అలా వచ్చిపోయి టైంపాస్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది అయితే కాదు. అండ్ రీసెంట్గా మనం చూస్తే చైనాలో అవుట్బ్రేక్ ఉంది, కంటిన్యూస్గా చాలామంది ఈ వైరస్ బాధపడుతున్నారు అండ్ హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా అన్కన్ఫర్మ్డ్ న్యూస్. మనకు కంప్లీట్ కన్ఫర్మేషన్ ఇప్పటిదాకా పెద్దగా ఎప్పుడు కూడా రాలేదు. అండ్ ఈ వైరస్ అనేది ఏదైతే ఉందో అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, పాయింట్ 1, మనం తుమ్మినా, దగ్గినా, లేదా ఆ తుమ్మడం దగ్గడం ఏదన్నా మన ఫోన్ మీద పడి, ఈ పక్కన పరిసరాల్లో పడి, అదంతా ఏమన్నా జరిగి అక్కడి నుంచి మన శ్వాస మనం తీసుకుంటే గనక, సో అప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఇదంతా కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షనే. సో ఇది కూడా కోవిడ్ లాగా లంగ్స్నే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. రెండోది, సరే దీని సిమ్టమ్స్ ఏంటి అంటే, మొట్టమొదటిగా వచ్చేది జ్వరం, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, ఫెటీగ్, అంటే పని చేస్తూ ఉంటే చాలా తొందరగా ఫెటీగ్ వచ్చేయడం. ఎక్కువగా ఇబ్బంది పెడితే గనక, వైరల్ లోడ్ మరీ ఎక్కువగా ఒక మనిషికి ఉంటే గనక అప్పటికి కానీ మనకి ఆయాసం అనేది అంత ఈజీగా రాదు. కోవిడ్లో మామూలుగా చాలామందికి చాలా తొందరగా ఆయాసం వచ్చేసేది, ఫాస్ట్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండేది, చాలామందికి ఉండేది. కానీ ఇది అలా కాదు. చాలా తక్కువ మందికి, 100లో 1-2 మాత్రమే అంత సీరియస్గా అంత వైరల్ లోడ్ ఉంటేనే అలా ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ కోవిడ్తో పోలిస్తే ఇది చాలా తక్కువే, అంత ఇబ్బందికరమైంది మాత్రం కాదు. అండ్ ఈజీగా దాన్ని మేనేజ్ చేసుకునే ఒక రెగ్యులర్ ఫ్లూ లాంటి ఒక వైరస్ అని మాత్రం చెప్పగలుగుతాం. అండ్ నెక్స్ట్ వస్తే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, రెగ్యులర్ ట్రీట్మెంటే. జ్వరానికి జ్వరం తాలూకా మందులు, దగ్గుకి దగ్గు తాలూకా మందులు, జలుబుకి జలుబు తాలూకా మందులు, అండ్ అలా సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తప్ప దాన్ని స్పెసిఫిక్గా యాంటీవైరల్ ఏమీ ప్రస్తుతానికి లేవు అండ్ వాడాల్సిన అవసరం కూడా ప్రస్తుతానికి లేదు. అండ్ దీనికి వ్యాక్సిన్ ఉందా అంటే వ్యాక్సిన్ కూడా లేదు, అంతలా కనుక్కోవాల్సిన అంత స్టేట్ కూడా ప్రస్తుతానికి లేదు. సింపుల్ వైరసే కాబట్టి దానికి పెద్ద వ్యాక్సిన్లు కూడా రైట్ నౌ కనుక్కునే మోడ్లో కూడా ఎవరూ లేరు. ఇది హాస్పిటలైజ్ అయ్యేవాళ్ళు ఎంతమంది అంటే, ప్రపంచం మొత్తం మీద కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మన ఇంగ్లాండ్లో కూడా ఈ అవుట్బ్రేక్ రీసెంట్గా చూసాము. అండ్ అందులో తెలిసింది ఏంటి అంటే, 100 మందికి గనక ఇది వస్తే, ఇలాంటి ఈ హెచ్ఎంపివి వస్తే, అందులో 3 లేదా 4 మాత్రమే హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటలైజ్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మార్టాలిటీ కాదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంతే. అడ్మిట్ అయ్యారు అండ్ ట్రీట్మెంట్ అన్నీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ, వేరే ఇంకా హై అండ్ ట్రీట్మెంట్ కానీ చేయించుకున్న తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హాస్పిటలైజేషన్ రేటే ప్రస్తుతానికి 3 to 5% అని మాత్రం చెప్పచ్చు. మిగతా 95 మంది ఇంట్లో నార్మల్గా రెగ్యులర్ దగ్గు, జలుబు ట్రీట్మెంట్ ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకుని 1 వారం 2 వారాల్లో క్లియర్ అయిపోయి నార్మల్గా మన పని మనం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ దీనికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని థంబ్నెయిల్స్ చూస్తున్నాను. దీనికి మళ్ళీ లాక్డౌన్ పెడతారా, ఇది పెడతారా, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఏంటి వాటి మీద అని ఒకళ్ళిద్దరు అడిగితే అది కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి అలాంటి అవసరాలు ఎప్పుడు పడవు, అలాంటి సజెషన్స్ కూడా ప్రస్తుతానికి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సో మన పని మనం చేసుకోవడమే, రెగ్యులర్ లైఫ్లో మన లైఫ్ని లీడ్ చేయడమే. ఏమన్నా జలుబు దగ్గు వస్తే 1 వారం 2 వారాలు దాన్ని బట్టి హ్యాండిల్ చేసుకోవడం, మళ్ళీ మన పని మనం చేసుకోవడం. ఫైనలీ ఇదంతా ఎందుకు, ఇదంతా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్ కదా అంటే డెఫినెట్లీ అదే బెటర్. అండ్
ప్రస్తుతానికి అంత అవుట్బ్రేక్ ఎక్కువగా లేదు కాబట్టి మాస్కులు వాడడం అండ్ శానిటైజర్లు మాస్కులు అనేది అంత ఎక్కువగా ప్రస్తుతానికి వాడాల్సిన అవసరం కూడా ఆ స్టేజ్ అంతలా లేదు. కానీ యాజ్ అన్ ఎక్స్పర్ట్ మరీ వాడద్దు అని చెప్పకూడదు కాబట్టి అప్పుడప్పుడు వాడండి. మరి జనాల్లో తిరుగుతున్నప్పుడు వాడితే కొంచెం మనకే హెల్త్కి బెనిఫిట్ అని మాత్రం చెప్పగలుగుతాం. అండ్ ఫైనల్ పార్ట్ 2, పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ ఎఫెక్ట్ చేసేది, హెచ్ఎంపీవీ ఎఫెక్ట్ చేసేది పెద్దోళ్ళని కాదు, చిన్న పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, లెస్ దాన్ 5 years ఆఫ్ ఏజ్. సో పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా క్రౌడెడ్ ప్లేస్, ఒకవేళ కనుక అవుట్బ్రేక్ అలాంటిది ఏమన్నా వస్తే పొరపాటున, ఇప్పుడైతే రాలేదు, ఒకవేళ వస్తే గనక ఆ క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి అంత ఈజీగా వెళ్లకుండా ఆపితే కొంచెం బెటర్గా ఉంటుంది. వాళ్ళకి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో పేరెంట్స్కే బాగా తెలుసు, దాన్ని నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నమస్తే.